బిగినింగ్ లో మా మిస్సెస్ కూడా వ్యాపారాలు చేయడం తెలియదు. ఎన్టీ రామారావు గారు కుమార్తెగా ఏ పని చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేర్చుకోలేదు. నేను మంత్రి అయిన తర్వాత మళ్లీ నాకు రాజకీయాల్లో యాక్టివ్ గా 89లో మినిస్టర్ అయ్యే పరిస్థితి, 94లో మినిస్టర్ అయ్యాను. అప్పటికి నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాను ఫ్యామిలీ బిజినెస్ కోసం. అప్పుడు ఇంట్లో లోకేష్ చిన్న కుర్రాడు. అప్పుడు నేను ఆలోచించి బిజినెస్ చూసుకోమని మా మిస్సెస్ ను కోరాను. ఆవిడ రిలక్టెంట్ గా రిఫ్యూజ్ చేశారు. బిగినింగ్ లో నేను గట్టిగా చెప్పాను, ఎవరో ఒకరు చూసుకోవాలి, నేను మంత్రిగా ఉన్నాను, నాకు టైం ఉండదు, అదే కాకుండా బిజినెస్ చూడడం కరెక్ట్ కూడా కాదు అని చెప్పితే యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మంత్రిగా ఉండి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. 10 ఏళ్లు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటే అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక అసాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసి పిల్లల్ని కూడా అందరినీ, మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్లయిన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అక్కడితో ఆగలేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తా ఉంది. అంటే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్ కి వెళ్ళింది. అంటే ఒక మహిళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 10 మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి మీరు ఎదగాలి. నేను మా ఇంట్లో కూడా ఊహించలేదు. అలాంటిది మా మిస్సెస్ చేయగలిగిందంటే అందరికీ ఆ శక్తి ఉంది. అందుకే నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ ని అభినందిస్తున్నా.